రాజన్న సన్నిధిలో కోడెల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూగజీవాలు వరుసగా మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వాటి ఆలనా పాలన చూడటంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటి? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరున్న యములాడ రాజన్న సన్నిధిలో స్వామివారి వాహనం నంది స్వరూపమైన కోడెలు. అందుకే ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి చుట్టూ అక్కడ సిద్ధంగా ఉన్న కోడెను పట్టుకుని ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించడం ఆనవాయితీ. అలా కోడెను కట్టే భక్తుల ద్వారా ఆలయానికి ఏటా 25 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతోంది. కొందరు భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరితే కోడెను చెల్లిస్తామని మొక్కుకుంటారు. అలా ఏటా వందలాది కోడెదూడలు స్వామివారికి మొక్కుల రూపంలో వస్తాయి. వాటిని తిప్పాపూర్లో ఉన్న గోశాలలో ఉంచి పోషిస్తున్నారు. అయితే ఏటా వచ్చిన కోడెల్లో స్వామివారి చుట్టూ తిప్పేందుకు సరిపడా ఉంచి మిగిలిన వాటిలో వయసు పెరిగిన వాటిని రైతులకిచ్చే ఆనవాయితీ ఉండేది. గతంలో కోడెల పంపిణీ ఎప్పటికప్పుడు చేసేవారు అధికారులు. అయితే 2 ఏళ్ల క్రితం కబేలాకు తరలించిన ఘటన కలకలం రేపింది. దీంతో అప్పట్లో ఏడాది పాటు పంపిణీని నిలిపివేస్తే గోశాల సామర్థ్యం మించిపోయి మూగజీవాలు చనిపోయాయి. దాదాపు 100కు పైగా మరణించడంతో భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో గోశాలలో కనీస సౌకర్యాలను కల్పించి సగానికి పైగా కోడెలను రైతులకిచ్చారు. గోశాలలో వాస్తవంగా 250 కోడెలు మాత్రమే ఉండేందుకు సౌకర్యాలున్నాయి. వర్షం పడితే చిత్తడి అయితే మోకాళ్లలోతు బురదతో పరిస్థితి దారుణంగా ఉండేది. తర్వాత మరమ్మతులు చేయించడంతో పరిస్థితి కాస్త మెరుగైంది. కానీ గోశాల విస్తరణ మాత్రం మాటలకే పరిమితమైంది. 250 కోడెలు మాత్రమే ఉండే గోశాలలో ప్రస్తుతం 490కు పైగా ఉన్నాయి. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు చిన్న లేగదూడలు రద్దీతో తొక్కిసలాటలో గాయపడడం, ప్రతి వారం పదుల సంఖ్యలో చనిపోవడం సాధారణమైపోయింది. విషయం బయటకు రాకుండా అధికారులు తెల్లవారుజామునో అర్ధరాత్రో తరలించి ఖననం చేస్తున్నారు. తాజాగా ఒకే రోజు 5 మూగజీవాల మృతి కలకలం రేపుతోంది. అలాగే చాలా వరకు సరైన పోషణ లేక బక్కచిక్కిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని రాజన్న సన్నిధిలో కోడెల సంరక్షణపై దృష్టి పెట్టి మరణాలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.